బ్రేకప్ తర్వాత తమన్నా స్పీడ్ పెంచితే శృతి హాసన్ మాత్రం యాక్టింగ్ పై ఫోకస్ తగ్గించేసి సింగర్ గా బిజీ అయింది. లాస్ట్ ఇయర్ కూలీ మూవీతో సరిపెట్టేసిన కమల్ డాటర్ ఈ ఏడాది బిజీ అవుతుందా? మరొకసారి సీనియర్ హీరోతో జోడీ కడుతుందా? సలార్ 2లో మేడం కంటిన్యూ అవుతుందా? 2023లో బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు చూపించిన శృతి హాసన్ స్పీడ్ పై దెబ్బేసింది తన లవ్ బ్రేకప్. 2024లో బాయ్ ఫ్రెండ్ శాంతను హాజారికాకు గుడ్ బై చెప్పి శృతి హాసన్ పర్సనల్ లైఫ్ నుండి త్వరగానే బయటపడినప్పటికీ యాక్టింగ్ కన్నా సింగింగ్ టాలెంట్ పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. కాదలిక్క నేరమిల్లే, థగ్ లైఫ్ సినిమాల్లో పాటలు పాడిన శృతి ఆ తర్వాత వారణాసిలో పాట పాడమే కాదు టైటిల్ అనౌన్స్మెంట్ ఫంక్షన్ లో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాలు చేయట్లేదు అన్న లోటు పూడ్చుకుంది. గత ఏడాది కూలీలో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న శృతి నుండి ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. కొత్తగా ఓకే చేసిన సినిమాల గురించి కూడా చెప్పట్లేదు. ఎప్పుడో కంప్లీట్ అయిన ట్రైన్ థియేటర్స్ లో రావడానికి మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే సలార్ 2లో ఈమె ఉందా లేదా అన్న డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. వీటన్నింటికి తన 40వ బర్త్డేతో క్లారిటీ ఇచ్చేసింది. సలార్ 2లో శృతి ఉన్న విషయాన్ని ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ కన్ఫర్మ్ చేసింది మూవీ టీం. సలార్ 2 సెట్స్ లో కలుద్దామంటూ బర్త్డే విషెస్ ట్వీట్ చేసింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్ సేతుపతి మిస్కిన్ సినిమా ట్రైన్ కూడా త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే 65 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటి వరకు ₹1 కోటి కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదట. సో ఈ సినిమా వస్తుందా రాదా అన్నది డౌటే. అలాగే చియాన్ విక్రమ్ 63లో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే దీని గురించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావాల్సింది. సలార్ తర్వాత తెలుగులో కనిపించని శృతి హాసన్ సీక్వెల్ కన్నా ముందే మరో టాలీవుడ్ మూవీతో హాయ్ చెప్పబోతోంది. దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తారలో నటిస్తోంది. బర్త్డే సందర్భంగా ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తూ విషెస్ తెలిపింది స్వప్న సినిమాస్. ఇందులో సిగార్ కాలుస్తున్న శృతి లుక్ రివీల్ చేసింది టీం.